భగవద్గీత మనం పారాయణం చేసే కొద్దీ శత్రువు బాధ తగ్గుతుంది. మనకు శత్రువుల బాధ తగ్గుతుంది. శత్రువులు చూడండి, నిరపరాధులను చంపేస్తున్నారు. వాళ్ళు రాక్షసులు అంటే వాళ్ళు మనుషులను ఒక ప్రాణుల్లాగా చూస్తారు. ఎంతమందిని చంపితే అంత మంచిది అని వాళ్ళలో ఒక తత్వం. అది ఎక్కడ తత్వమో నాకు తెలియదు. అది భగవద్గీతను ఇంట్లో ఎంత పారాయణం చేస్తారో అంత మంచిది. శత్రువులు పారిపోతారు, ఎవరు ఉండరు. అంత శత్రువులు పారిపోతారు, బయట ఉండే శత్రువులు పారిపోతారు. భగవద్గీతకు అంత శక్తి ఉంది. అన్ని ఉపనిషత్తుల సారమే భగవద్గీత, అన్ని వేదాంత సారమే భగవద్గీత. వేదాలు అక్కర్లేదు మీకు, ఉపనిషత్తులు అక్కర్లేదు మీకు. భగవద్గీత నేర్చుకుంటే చాలు, అది నోటికి వస్తుంది అంటే చాలు. మీ అన్ని కష్టంలో నిద్ర రానప్పుడు, అప్పులు బాధ అయినప్పుడు, ఇంట్లో గొడవలైనప్పుడు ఒక్క భగవద్గీతని మీరు ఒక అధ్యాయం చదవండి. ప్రతి ఒక్కరూ చదవాలి. మీరు కేవలం ఏదో గోల్డ్ మెడల్ తీసుకున్నాం, ఫోటో వేసుకున్నాం, గోడకు వేసుకున్నామని ప్రశ్న అంతటితో కాకూడదు. గోడలో ఉంది మా ఫోటో, స్వామీజీతో వచ్చాం, తీసుకున్నాం, మెడల్ తీసుకున్నాం. మెడల్ ఎక్కడైనా ఒక 40 రూపాయలు పెడితే దొరుకుతుంది. అది ఏం తొందరగా. అది ఏంటది? అది మెడల్ ముఖ్యం కాదు, సర్టిఫికేట్ ముఖ్యం కాదు. పెద్ద యజ్ఞంలో మనం చేరుకున్నాం.